హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర విశ్వనాథంని ఊరు వెళ్లకుండా ఆపాడు అని విజయేంద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రుద్రాని పర్సనల్గా అప్రిషియేట్ చేస్తారు. బట్ అదంతా చూస్తున్న శకుంతల ఏమీ మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా రుద్ర వెళ్తూ ఉంటే వీరు రుద్ర దగ్గరికి వస్తారు. బావా, మీరు వాళ్ళని వెళ్లకుండా ఆపి చాలా మంచి పని చేశారు అని అంటారు. నీకిందులో లాభం ఉంది కదా వీరు అని అంటారు రుద్ర. ఒక్కసారిగా వీరు షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని అంటారు. అయ్యో, అలా అంటారేంటి? నీకిందులో ఎంత లాభం ఉందో నాకు బాగా తెలుసు. కానీ నువ్వనుకున్నది ఎప్పటికీ జరగదు అని అంటారు గట్టిగా వీరుతో. రుద్ర, చూడు బావా, నీకొక్కటి చెప్తున్నాను విను. ఇది ఒక రణరంగం. మన ఇద్దరి మాస్కులు పూర్తిగా తీసేసి మాట్లాడుతున్నాను. అవును, ఆ డమ్మీ చిన్నిని నేనే తీసుకెళ్ళి పెట్టా. దానికి కారణం కూడా నువ్వు వెతికి కనిపెట్టు. అసలైన చిన్ని ఎవరు తెలుసుకోవడం నీ వల్ల ఎప్పటికీ కాదు. ఒక్కసారి మాస్కులు తీసేస్తే నిజమైన కృష్ణార్జున యుద్ధం అనేది జరుగుతుంది అని చెప్పి గట్టిగా చెప్పక్కండి వెళ్ళిపోతాడు వీరు. అదంతా దొంగతనంగా గంగా అండ్ రంగా కూడా వింటారు. గంగ వెంటనే ఈ వీరుకి తగిన బుద్ధి చెప్పాలి. ఎలా అయితే ఆయన జోలికి వస్తున్నారు, సార్ జోలికి వస్తున్నారో అలా వీడికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయి లాఫింగ్ గ్యాస్ అయితే తీసుకొని వెళ్తుంది. సో లాఫింగ్ గ్యాస్ని తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా నేను ఇప్పుడు లాఫ్ ఇచ్చేలా చేసి అందరి ముందు వీరు పరువు తీస్తానని చెప్పి లాఫింగ్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. సో వీరు అప్పటి నుండి నవ్వడం స్టార్ట్ చేస్తాడు. నవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత విజయేంద్ర, శకుంతల అందరూ వీరుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి వీరు ఇలా నవ్వుతున్నాడు, వీరు వీరు ఏమైంది వీరు నీకు అని చెప్పి అడుగుతున్నా సరే కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంటాడు. అప్పుడే రుద్ర వచ్చి ఏమైంది వీరు అని అడుగుతారు. ఏమో నాకు తెలియట్లేదు, నేనే నవ్వుతున్నాను అనేసరికి ఎక్కువ పాపాలు చేస్తే ఆఖరికి ఇలానే అవుతుంది పరిస్థితి అని అంటుంది గంగా. రుద్ర, ఏ గంగా ఏమంటున్నావు అని అంటారు. అబ్బే, నేను మీ గురించి అనట్లేదు సార్, పాపాలు చేసిన వాళ్ళ గురించి అంటున్నాను. వీరు అన్నయ్య, నువ్వు ఎక్కువసేపు ఇంట్లోనే ఖాళీగా ఏ పని పాట లేకుండా కూర్చుంటే ఇలా మతిస్థిమితమే పోతుందన్నయ్య. కాబట్టి బయట మంచి బిజినెస్ థింగ్ని వెతుక్కో, అప్పుడే నీకు ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది కావాలనే. ఇంకా అలా వీరు అయితే బయటికి వెళ్ళిపోతాడు. ఇషిక కూడా వీరు వెనకాల వెళ్తుంది. అప్పుడు వీరుకి సెట్ అవుతుంది. ఏంటి బ్రో, అందరి ముందు అలా నవ్వావు, అందరు నేను చూసి ఎంతలా నవ్వుకున్నారో తెలుసా అని అంటుంది. నేను నవ్వడానికి కారణం నేను కాదు, ఖచ్చితంగా ఆ రుద్ర గంగల్లో ఒకరై ఉంటారు. బట్ రుద్రకు కూడా తెలియదు కాబట్టి గంగే అయి ఉంటుంది అనేలోపు అవును నేనే అని అంటుంది గంగా. ఒక్కసారిగా గంగని చూసి వీరు అయితే షాక్లో ఉండిపోతాడు. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? నా భర్త జోలికి వచ్చావు కదా, నా భర్తని చంపాలి అనుకున్నావు కదా, ఇప్పుడు కూడా ఏదో ఏదో చేస్తున్నావు కదా, అందుకే నీ ప్లాన్లన్నీ తిప్పికొట్టడానికి ఇక్కడ గంగా ఉంది అని చెప్పడానికి వచ్చాను. చూడు, నువ్వు ఏదో అనుకుంటున్నావు, ఏదో సాధించేస్తాను అనుకుంటున్నావు, కానీ అలా ఎప్పటికీ నువ్వు చేయలేవు. నువ్వు ఎంతైనా ఆయన ఆయన అడుగుడాలలో నడవాలి. ఆయనలా నువ్వు ఎంత ఎదగాలని ప్రయత్నించినా, వేరే వాళ్ళ సొమ్ముకి ఆశపడాలి అని నువ్వు ఎంత ప్రయత్నించినా ఆయన నిన్ను పడనివ్వరు. నిన్ను మంచి మార్గంలో సార్ ఖచ్చితంగా పెట్టి తీరుతారు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది గంగా. ఇంకా వెంటనే గంగని చూస్తూ ఉండిపోతారు ఇషిక. బ్రో, ఏంటి బ్రో, ఈ గంగ కూడా నీకు ఇంతలా వార్నింగ్ ఇస్తుంది అని అంటారు. ఇంతకు ముందు కూడా గంగ ఇచ్చేది, ఇప్పుడు ఇస్తుంది అంతే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరు. ఇది ఇలా ఉండగా రుద్ర గంగ దగ్గరికి వచ్చి వీరుకు అలా అవ్వడానికి కారణం నువ్వే కదా అని అంటారు. అవును సార్ అని అంటుంది. ఎందుకు ఇలా చేసావు అని అడుగుతారు. ఎందుకేంటి సార్, మీరు నా భర్తని ఎవరైనా తక్కువ చేసి చూసినా, అవమానించినా నేను ఊరుకోనని చెప్పాను కదా సార్, ఖచ్చితంగా నేను వాళ్ళపై యాక్షనింగ్ తీసుకుంటాను అని అంటారు. సరే, నువ్వు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో, వీరు పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని అంటారు. నా వెనక మీరుండగా నాకేమవుతుంది సార్ అని చెప్పి అక్కడి వెళ్ళిపోతుంది గంగా. ఇంకా అలా వీరు అయితే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే సుధా ఏమో హ్యాపీగా ఉంటుంది. ఇంకప్పుడే
డమ్మీ చిన్ని సుధా దగ్గరికి వచ్చి, అమ్మ ఇప్పుడు మనం ఊరు వదిలి వెళ్ళలేదు, ఇప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంది. నాకు ఒక డౌటు, మనకి మొత్తం అసలు ఎన్ని ఆస్తులు ఉంటాయి అని అడుగుతుంది. ఆ ఆస్తుల గురించి నేను ఎక్కువగా పట్టించుకోను, కానీ ఒకటి మాత్రం నిజం, వీటన్నిటికీ రూపాయి రూపాయి దాచుకొని కష్టపడింది మాత్రం మీ నాన్నే. ఆయన పైకి అలా చాలా గరుగ్గా కనబడతారు, చాలా స్ట్రిక్ట్గా కనబడతారు, కానీ ఒక్కసారి ప్రేమించారు అంటే అది ప్రాణం పోయేంత వరకు ఆ ప్రేమ అలానే ఉంటుంది అని అంటుంది. మరి అంత ప్రేమించిన వాడైతే ఎందుకమ్మా నిన్ను ఇంతలా ఇబ్బంది పెడతాడు? మీ పుట్టింటి వాళ్ళ దగ్గరికి నిన్ను పంపించేవాడు కదా అని అంటుంది. ఆయనకి ఒక కోపం, ఆ కోపం గురించి నీకు ఎక్కువగా తెలీదులే. ఆ కోపం గనక ఒక్కసారి బయటకు వచ్చిందంటే అది చాలా అనర్థాలకి దారి తీస్తుంది అని చెప్పి ఇంకలా అక్కడి వెళ్ళిపోతుంది సుధా. ఇది ఇలా ఉండగా రుద్ర కారులో వెళ్తూ ఉంటే ఇంకా రుద్రకి ఒక ఆయన అయితే ముందొచ్చి పడిపోతాడు. కారుకి అడ్డంగా. ఒక్కసారిగా రుద్ర షాక్ అయి వెళ్ళి తీసేసరికి ఆయన ఎవరో కాదు, స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం. ఇంకా ఆయన ఏం చేస్తాడంటే కావాలని తెలియక స్పృహ తప్పి పడిపోతారు. వెంటనే రుద్ర ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. సార్ ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడుగుతారు. బాబు మీరు నన్ను కాపాడారా, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఉండడం వల్లే ఇవాళ నేను బ్రతికాను బాబు అని అంటారు. సార్ ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకోవాలి, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను అని అంటారు. పర్లేదులే బాబు మీకెందుకు శ్రమ అంటే, సార్ ఇప్పుడు మీ వయసు చాలా పెద్దది, ఇప్పుడు ఒకవేళ మీరు వెళ్తే మళ్ళీ దారిలో కల్తిరి పడిపోతే అది ప్రాబ్లం అవుతుంది, కాబట్టి నేను తీసుకువెళ్తాను సార్ చెప్పండి అని అంటారు. సో అలా ఇంకా ఆ స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం ఇంటి దగ్గర రుద్ర డ్రాప్ చేస్తాడు. ఇంకా లోపలికి రా బాబు వచ్చి కాఫీ తాగని చెప్పి లోపలికి తీసుకువెళ్ళేసరికి అక్కడ గంగ స్కెచ్ అయితే వేసి ఉంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు రుద్ర. సార్ ఇది అని అంటారు. ఏం చెప్పమంటావు బాబు, నువ్వు నా శ్రేయోభిలాషివి కాబట్టి నీకు చెప్తున్నాను. బాక్సింగ్ ఛాంపియన్ విశ్వనాథం గారు నీకు తెలుసా? ఆయన కూతురు చిన్ని ఎవరా అని తెలుసుకోవడానికి ఆయన నన్ను కాంటాక్ట్ అయ్యి పెద్దయ్యాక ఫోటో ఎలా ఉంటుందో వేయమన్నారు. ఆ ఫోటో ఈ ఫోటోనే బాబు అని అంటారు. ఒక్కసారిగా తెలుసుకొని షాక్లో ఉండిపోతారు రుద్ర. ఈ ఫోటోనా అని అంటారు. అవును బాబు ఈ ఫోటోనే, కానీ తర్వాత ఇంకొకడు వచ్చాడు, వచ్చి నన్ను నన్ను బాగా బెదిరించి నువ్వు ఒకవేళ ఈ నిజాన్ని ఎవరితో అయినా చెప్తే నిన్ను చంపేస్తాను, నీ పిల్లల్ని చంపేస్తాను అన్నాడు. అందుకే నేను చెప్పలేకపోయాను, ఇదే కారణం అని చెప్పి ఇంకా నిజం మొత్తం బయట పెట్టేసరికి ఒక్కసారిగా పాపం తెలుసుకొని షాక్లో ఉండిపోతాడనమాట రుద్ర అయితే. ఎందుకంటే ఇంత పెద్ద నిజం అనేది లైక్ విశ్వనాథం కన్న కూతురే తను అని గంగా అని తెలుసుకొని అలా షాక్లో ఉండిపోతాడు. వెంటనే రుద్ర కానీ నిజం తెలియాలంటే ఇంకా ఇంకా పెద్ద సాక్ష్యాలు కావాలి, వాళ్ళ నోటితోనే ఈ సాక్ష్యాల్ని చెప్పించేలా చెయ్యాలి, ఖచ్చితంగా ఇదంతా దాచిపెట్టింది అదిగో ఆ వీరుని అయ్యుంటాడు, అందుకే ఒక డమ్మీ చిన్నిని కూడా తీసుకొచ్చి పెట్టాడు, ఆ డమ్మీ చిన్నిని నేను ఎలా అయినా కనిపెడతాను, తన గురించి బండారం బయట పెడతాను అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు రుద్ర. ఇది ఇలా ఉండగా ప్రమీల వంట చేస్తుంది. ఇంకా భానుకి ఇష్టమైన మంచి కర్రీని తీసుకొని గుత్తొంకాయ కర్రీ తీసుకొని ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరుతుంది తన సూపర్ మార్కెట్లో వెళ్ళేసరికి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట కార్తీక్. మేడం ఏంటి మేడం ఇంత లేట్ అయిందని అడుగుతారు. నీకెందుకయ్యా, నీకెందుకు, ఎంత లేట్ అయితే నీకెందుకు అని అంటారు మక్కం గారు. ఎందుకండి అంత గట్టిగా అరుస్తున్నారు, ఇప్పుడు ఏమైందని? మీ గురించే లేట్ అయింది అని అంటుంది తనైతే. ఒక్కసారిగా ప్రమీల మాటలు విని షాక్ అయిపోతారు. ఏంటి నా గురించి లేట్ అయిందా అని అంటారు కార్తీక్. అవును ఈ కర్రీ చాలా బాగుంటుంది, మీకోసమే చేశాను, అందుకే లేట్ అయింది అని చెప్పి ఇంకా కర్రీని అయితే వడ్డిస్తుంది. అదంతా చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కార్తీక్. కానీ ఈ మక్కం మాత్రం భయపడుతూ ఉంటాడు. ఇదేంటి మేడం కూడా ఈయన కోసం కర్రీ చేయడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, నాకేమీ అర్థం కావటం లేదే అని చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటాడు మక్కం. ఇంకా అలా బాగుందా అని చెప్పి కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. నిజంగా మీరు ప్రేమతో వండి తీసుకొచ్చారు,
చాలా బాగుంది మేడం అని హ్యాపీగా భోజనం చేస్తారనమాట. ఈయన కూడా ఇంకా అందరూ అలా హ్యాపీగా ఉంటారు. అలా ఇంక ప్రమీల కూడా పాపం కార్తీక్పై అభిమానం చూపించడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇది ఇలా ఉండగా సుధా ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట చిన్ని వైపు. సో చిన్ని, ఇదిగో నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు, ఎగ్స్ అని ఎగ్ తీసుకొస్తుంది, గుడ్లు తీసుకొస్తుంది. ఇంకా గుడ్లు తీసుకొచ్చి లోపల ఉన్న యాల్క్ ఎల్లో కలర్ థింగ్ ఉంటుంది కదా, అది తీసేసి తినిపిస్తూ ఉంటే, అమ్మ ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది చిన్ని. అప్పుడే విశ్వనాథం అక్కడికి వస్తారు. దూరం నుండి అంతా గమనిస్తూ ఉంటారు. ఏమైంది, నీకు గుడ్డంటే చాలా ఇష్టం కదా, అందుకే తినిపిస్తున్నాను అంటారు. అమ్మ ఓన్లీ వైట్ ఎవరు తింటారు, ఫుల్ గుడ్డు తినాలి కానీ అని ఫుల్గా తింటూ ఉంటే విశ్వనాథం గుర్తు చేసుకుంటారు. చిన్నప్పుడు చిన్నికి ఎగ్లో ఎల్లో కలర్ సబ్స్టాన్స్ ఇష్టం లేదు, ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే తినేది. కానీ తను మాత్రం ఇలా తింటుందేంటి అని ఆలోచిస్తూ ఉంటారు విశ్వనాథం. అప్పుడే ఇంటికి కరెక్ట్గా గంగా వస్తుంది. అమ్మా అమ్మా అని పిలుస్తూ వచ్చేసరికి, గంగా రామ్మ, నీ గురించే ఎదురు చూస్తున్నాను అంటారు. ఏయ్ నువ్వేంటి మా ఇంటికి వచ్చావు అని అడుగుతుంది డమ్మీ చిన్ని. ఏ నేను మీ ఇంటికి రాకూడదా అని అంటుంది గంగా. అది కాదు, నేను మా అమ్మకు దొరికాను కదా, మళ్ళీ నువ్వెందుకు అని అంటుంది. వెంటనే సుధా, చిన్ని ఏంటా మాటలు, ఊరుకో. గంగా రామ్మ, నీకు నేను ఒక ముఖ్యమైన వస్తువు ఇస్తానన్నాను కదా, ఇదిగో ఇది ఒకప్పుడు మా అన్నయ్య నా కోసం కొన్న పట్టుచీర. ఇది నేను నా కూతురికి ఇవ్వాలి అనుకున్నాను, కానీ నీకు ఇస్తానని మనసులో దేవుడికి మొక్కేసుకున్నాను. చిన్ని పరిచయం అవ్వకముందు ఇలా అనుకున్నాను, కాబట్టి ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి ఇంకా హ్యాపీగా ఆ చీరనైతే ఇస్తారు. సో అదంతా చూస్తూ జయ, అమ్మ నేను పరిచయం అయ్యాను కదా, అలాంటప్పుడు నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు. ఇంకా అప్పుడే అలా గంగకి అది ఇస్తూ ఉంటే హ్యాపీగా చూస్తూ ఉంటానమాట దూరం నుండి విశ్వనాథం. కానీ చిన్ని మాత్రం, డమ్మి చిన్ని మాత్రం కులుకుంటూ ఉంటుంది. వెంటనే అమ్మ ఏంటి ఎక్స్ చేశారా, నాకు గుడ్లంటే చాలా ఇష్టం, ఇవ్వండి అని చెప్పి ఓన్లీ వైట్ మాత్రమే తింటూ ఉంటుంది. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారన్నమాట విశ్వనాథం. ఇదేంటి, ఎల్లో కూడా తినకుండా ఓన్లీ వైటే తింటుంది, అచ్చం చిన్నిలాగే బిహేవ్ చేస్తుంది, తన మాట తీరు అదంతా చూస్తుంటే నాకెందుకో చిన్నీనే గుర్తొస్తూ ఉంటుంది. నిజంగా చిన్నీనే ఇదంతానా అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారనమాట విశ్వనాథం. ఇది ఇలా ఉండగా రుద్ర ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా రుద్ర ఇంటికి రీచ్ అవ్వగానే హ్యాపీగా చూస్తూ ఉంటుంది గంగా. సార్ ఒకసారి ఈ చీరను చూసారా ఎంత బాగుందో, ఇదిగో మా మా వాళ్ళే ఇచ్చారు సార్ అని చెప్పి ఇంకా అలా సుధా ఇచ్చిన చీరను తీసుకుంటుంది. మీకు ఒక విషయం చెప్పాలి, అది ఏంటంటే అని అనేలోపు, ఏమైంది సార్, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతారు. ఏం లేదు గంగా, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, సుధా అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు కదా అని అంటారు. అదేంటి సార్ అలా అడుగుతున్నారేంటి, నాకేమీ అర్థం కావటం లేదు అని అంటుంది. ఏం లేదులే గంగా, నువ్వు చాలా హ్యాపీగా ఉండు, నేను కోరుకునేది అదే అని చెప్పి అక్కడిని వెళ్ళిపోతారు. ఇంకా రంగాతో విషయం షేర్ చేసుకునేసరికి, బావా నాకు ఈ విషయం ముందే తెలుసు కానీ నీకు చెప్పలేదు, ఎందుకంటే ఇది కావాలనే చెప్పలేదు అని చెప్పి. ఎలా అయినా గంగే వాళ్ళ కూతురని నిరూపించే బలమైన సాక్ష్యం మన దగ్గర ఉండాలి, దానికి ఒకే ఒక దారుంది, డిఎన్ఏ టెస్ట్. మనం ఖచ్చితంగా గంగాకి, విశ్వనాథం మావయ్యకి, అత్తయ్యకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి. ఓ పని చేద్దాం, నువ్వు ఓ పని చేయని చెప్పి రంగాకు ప్లాన్ చెప్తాడు. సో రంగా ఆ ప్లాన్లో పాల్గొంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర అండ్ గంగా ఇద్దరు కలిసి కోచింగ్ లైక్ బాక్సింగ్ అకాడమీకి వస్తారు. బాక్సింగ్ అకాడమీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే పెట్టిస్తాడు కావాలని రుద్ర. ఏంటిదంతా అని అడుగుతారు విశ్వనాథం. ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ సార్, మీరు బ్లడ్ డొనేట్ చేయొచ్చు, మనకి కాస్త మానవత్వం కూడా అందరికీ ఉండాలనే సమాజ సేవతోనే ఇదంతా చేయించామని అక్కడ వచ్చిన డోనీ వాళ్ళైతే చెప్తూ ఉంటారు. సో హాస్పిటల్ మేనేజ్మెంట్ అందరూ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళ దగ్గర బ్లడ్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో అప్పుడే విశ్వనాథం దగ్గరికి వస్తాడు రుద్ర. సార్ మీరు కూడా ఇవ్వచ్చు కదా అని అంటారు. నువ్వేమీ చెప్పక్కర్లేదు, నాకు ఆల్రెడీ ఐడియా ఉంది అని ఇంకా విశ్వనాథం అయితే బ్లడ్ ఇస్తారు. గంగ కూడా బ్లడ్ ఇస్తుంది. ఇంకా అలా విశ్వనాథం బ్లడ్, గంగా బ్లడ్ రెండూ మాత్రం శాంపిల్ని కావాలనే పక్కకి
దాచిపెట్టుకుంటాడనమాట. రుద్ర దాచిపెట్టుకొని వాటిని రంగాకి ఇచ్చి, ఇదిగో తీసుకో, వీటిని జాగ్రత్తగా డిఎన్ఏ రిపోర్ట్స్ చేయొచ్చు సరేనా అని అంటారు. సరే ఖచ్చితంగా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు రంగా. సో డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఆయన మంచి ప్లాన్ జరుగుతుంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.